Hi and hello everyone, welcome to Sri Vidyavadi Education channel. Today we are going to discuss Python లో కంపేరింగ్ స్ట్రింగ్స్ అనేది చూడబోతున్నాం. కంపేరింగ్ స్ట్రింగ్స్లో ఫస్ట్ యూనికోడ్ అంటే ఏంటో చూద్దాం. కంప్యూటర్ ఇంటర్నల్లీ స్టోర్స్ char యాజ్ ఏ నంబర్. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఏ యూనిక్ కోడ్. మీన్స్ ఇంటర్నల్గా కంప్యూటర్లో కనిపించే ప్రతి క్యార్ కూడా నెంబర్ లాగా స్టోర్ అయి అవుతుంది. ఓకే, ఇక్కడ కింద చూడండి. ఏ అనే దానికి మనకి 65 అనేది యూనిక్ కోడ్ స్టోర్ అయి ఉంది. జెడ్ అనే దానికి 122, 1 అనే దానికి యూనిక్ కోడ్లో 49, స్టార్ దానికి 42. అలాగా ఒక్కొక్క క్యార్కి ఒక్కొక్క వాల్యూ అనేది స్టోర్ అయి ఉంటుంది. వీటిని యూనిక్ కోడ్ వాల్యూ అని అంటాం. నౌ నెక్స్ట్ ఫైండింగ్ యూనిక్ కోడ్ వాల్యూ. To find the Unicode value of the character, we use the odd of. అంటే odd of అనేది ఇస్తే దాని యూనికోడ్ వాల్యూ ఏంటో అనేది క్యార్ అనేది చెప్తుంది. ఓకే, గివ్స్ యూనికోడ్ వాల్యూ ఫర్ దిస్ క్యార్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. యూనికోడ్ అండర్స్కోర్ వాల్యూ ఈక్వల్ టు odd of k. ప్రింట్ యూనికోడ్ అని ఇచ్చాను. అప్పుడు కేకి యూనిక్ కోడ్ ఏంటి? 75. యూనిక్ కోడ్ వాల్యూ ఆడ్ స్మాల్ జీ అని తీసుకున్నాను. ప్రింట్ యూనిక్ కోడ్. అప్పుడు అవుట్పుట్ మనకి 103 అనే నెంబర్ స్టోర్ చేసుకుంది. ఏంటంటే మనం కీబోర్డ్లో యూజ్ చేసే ప్రతి క్యార్ కూడా మనం యూజ్ చేసే ప్రతి క్యార్ ఇంటర్నల్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. దాన్నే యూనిక్ కోడ్ అని అంటాం. నౌ క్యారెక్టర్ ఎట్ యూనిక్ కోడ్. ఫైండ్ ద క్యారెక్టర్ విత్ గివెన్ యూనిక్ కోడ్ వాల్యూ. అంటే మనం ఒక క్యార్ ఇస్తే దానికి ఇంటీజర్ వాల్యూ అనేది చూస్తాం. నౌ ఇంటీజర్ వాల్యూ ఇస్తే ఇంటీజర్కి కరెస్పాండింగ్గా ఉన్న క్యారెక్టర్ అనేది చూడగలం. అంటే క్యార్ యూనిక్ కోడ్ gives a character with the Unicode value. See for example, now char equal to char 75 అని తీసుకున్నాం. ప్రింట్ char 75 అనేది అవుట్పుట్లో మనకి k అనే వాల్యూగా తీసుకుంటుంది. నౌ char 90 అయితే d. ఓకే, char is equal to char 57 అయితే అది 9 అనే నెంబర్గా రిప్రజెంట్ అవుతుంది. నౌ యూనిక్ కోడ్ రేంజెస్ అనేది చూద్దాం. ఫస్ట్ 48 to 57 అనేది నంబర్ డిజిట్ 0 to 9. ఓకే, 65 to 90 క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, ఓన్లీ A to Z. 97 to 122 స్మాల్ లెటర్స్ ఉంటాయి, స్మాల్ A to Z. రెస్ట్ ఆఫ్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అండ్ అదర్ లాంగ్వేజెస్లో కూడా ఉంటాయి. నౌ ప్రింట్ ఆఫ్ char 3077 అని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకు అవుట్పుట్లో ఆ అనేది వస్తుంది. ఫర్ సపోజ్ ప్రింట్ char 3099 అని తీసుకుంటే అవుట్పుట్లో మనకి చ అనేది రిప్రజెంట్ చేస్తుంది. అంటే అదర్ లాంగ్వేజెస్ కూడా ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నౌ నేను ఇప్పుడు ఒక కోడ్ ఎగ్జాంపుల్ రాశాను. ఫర్ యూనిక్ కోడ్ అండర్స్కోర్ వాల్యూ ఇన్ రేంజ్ 65 to 65,91 ప్రింట్ char యూనిక్ కోడ్ అండర్స్కోర్ వాల్యూ. ఇప్పుడు నాకు అవుట్పుట్లో A, B అప్ టు Z వరకు మనకి అవుట్పుట్లో వస్తుంది. మీరు కూడా పైథాన్ యాప్స్ ఉంటాయి, పైథాన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా అందులో ట్రైఅవుట్ చేసి చూడండి. ఈ నెక్స్ట్ క్లాస్లో నేమింగ్ వేరియబుల్, ఐడెంటిఫైయింగ్ వ్యాలిడ్ వేరియబుల్స్, నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.